జగదానందకారకుడు, పితృవాక్య పరిపాలకుడు, జానకీ ప్రాణ వల్లభుడు, ధర్మానికి నిలువెత్తు రూపం అయిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి ఈరోజు మనం వచ్చాము. స్వయంగా విశిష్టాద్వైత సిద్ధాంతకర్త అయిన రామానుజాచార్యులే ప్రతిష్ఠించిన ఈ ఆలయం మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలంలోని దేవరయాంజాల్లో ఉంది. బోయిన్పల్లి నుండి మేడ్చల్కి వెళ్ళే దారిలో కొంపల్లి ఫ్లైఓవర్ నుండి ఎక్స్ట్రీమ్ కుడివైపుకు తిరిగితే వస్తుంది దేవరయాంజాల్ గ్రామం. తిరునామ దర్శనంతో మనం ఆలయంలోకి ప్రవేశిద్దాం. ఎత్తైన ప్రవేశ ద్వారం, దానికి ఇరువైపులా ఉన్న చావిడీలు దాటి ఈ ఆలయంలోకి ప్రవేశించగానే ఆ ఆదిశేషుడి అవతారమైన రామానుజాచార్యులు నడయాడిన ఈ ఆలయానికి వచ్చినందుకు మనసంతా భక్తి భావనతో నిండిపోయింది. ముందుగా ఉన్న బలిపీఠం, ధ్వజస్తంభానికి నమస్కరిస్తూ ఒకసారి మనం ఆలయ ప్రదక్షిణం చేసి వద్దాం రండి. కళ్యాణి చాళుక్యుల నిర్మాణ శైలిలో ఉన్న ఈ ఆలయం 1000 సంవత్సరాలకు పైబడినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలా నిలబడి ఉంది ఈ దివ్య ఆలయం. ఈ ఆలయంలో అన్ని విశేషాలే. అందులో ఈ గర్భాలయ గోపురం కూడా ఒక అత్యద్భుత విశేషమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని గర్భాలయ గోపురాలలో ఉన్నట్టుగా ఇక్కడ ఏ దేవతా విగ్రహాలు లేవు. ప్రాకారం లోపలి వైపు భాగంలో దుద్దెడ శివాలయంలో కనిపించేట్టుగా దీపాలంకరణ కోసం గూళ్ళు చెక్కబడి ఉన్నాయి. ఆధారశిల కింది భాగంలో ఆలయం చుట్టూ ఉన్న చతురస్రాలలోని డిజైన్లు చూపర్లను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. మనకెదురుగా కనిపిస్తున్నది రామకోటి స్తూపం. 1993లో భక్తులచే స్థాపించబడిన రామకోటి స్తూపం. ప్రవేశ ద్వారానికి ఇరువైపులా కనిపిస్తున్న ఎత్తైన చావిడీలు. పదరే సఖియలార మీరు పదరే చూతాము సదయుడౌ రామునిపై ఓం నమో నారాయణాయ. వేతాము పదరే సఖియలార మీరు పదరే చూతాము సదయుడౌ రామునిపై. స్వామివారికి అభిముఖంగా ధ్వజస్తంభమునకు కింది భాగంలో గరుడాళ్వార్ మనకు దర్శనమిస్తున్నారు. ధ్వజస్తంభం వైపు నుండి ప్రవేశ ద్వారం గుండా ఆలయం బయటనున్న 4 స్తంభాల మంటపం చాలా అందంగా కనిపిస్తుంది. ఆపదాముపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది శ్రీరామకోటి స్తూపము. 1993లో శ్రీముఖ నామ సంవత్సరం మార్గశిర శుద్ధ దశమి రోజు స్థాపించబడింది. రామో విగ్రహవాన్ ధర్మః. ప్రధానాలయానికి ఈశాన్య మూలలో స్థాపించబడింది ఈ రామకోటి స్తూపం. గర్భాలయ గోపుర విశేషాలు ఆలయ పూజారి గారు వివరిస్తున్నారు, తెలుసుకుందాం రండి. ఏదైనా కలశాలు కనిపిస్తాయి కానీ ఆ సుదర్శన చక్రం అది భద్రాచలము, తిరుపతి, అట్లాంటి అన్నవరము అలాంటి కొన్ని వైష్ణవ క్షేత్రాలలో తప్ప మీకు అట్లాంటివి అంటే పెద్ద పెద్ద టెంపుల్స్లలో మహిమాన్వితమైన టెంపుల్లో తప్ప మీకు అట్లాంటివి కనపడదు. అంత పెద్ద సుదర్శన చక్రం లాంటిది. ఇంకోటి ఏంటంటే మీరు ఇట్లా ఉంది కదా, అది జూమ్ చేసి పోయింది, అందులో మీకు నామం కనిపిస్తుంది పైన. అవును 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 కనిపిస్తుంది. అది భగవద్ రామానుజ స్థాపించిన దేవాలయాలలో మాత్రమే ఉంది. ఎందుకంటే వైష్ణవ సంప్రదాయం పక్కా పాటించిన దేవాలయం. ఓకే ఓకే ఓకేనా? ఓకే. గురువులకు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి. ఓకే. అది ఆళ్వార్లే? ఏ ఆళ్వార్? రామానుజ. ఓహో, రామాళ్వార్. ఇటువైపు నమ్మాళ్వారు అనుకుంటా కదా, కుడివైపు నమ్మాళ్వారు, ఎడమవైపు రామానుజ వారి విగ్రహాలున్నాయి. అక్కడ తిరునామాలు కనిపిస్తాయి. ఇంకోటి సింహ శిఖరం. ఇది సింహాలతో కూడుకున్న శిఖరం.
ఓకే స్వామి, ఓకే, రైట్. ఇది ఆలయంలోకి ఉత్తర ద్వార దర్శనం కోసం ఏర్పాటు చేసినది. ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశి సమయంలో స్వామివారిని ఇక్కడ దర్శనం కోసమై ఉంచే చోటు. ఇటు రాగానే ఇక్కడ రామకోటి స్తూపం ఉంది ఈశాన్య మూల నుండి. ఇక్కడ నుండి ప్రధాన ఆలయానికి ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు భక్తులు. అంటే ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి రోజు దర్శించుకోవడానికి వీలుగా ఈ ఏర్పాటు. మనకు గర్భాలయ గోపురం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గర్భాలయ గోపురంలో దేవతా విగ్రహాలు, భగవంతుని విగ్రహాలు అయితే ఏమీ లేవు. పైన సుదర్శన చక్రము, నలువైపులా గర్జిస్తున్న సింహాలు, మరియు 2వ అంతస్తులో 2 సింహాలు, తర్వాత కింది అంతస్తులో తిరునామాల కిరుపక్కన కుడివైపున నమ్మాళ్వార్, ఎడమ వైపున రామానుజుల విగ్రహాలు మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అన్ని గుళ్ళలో కనిపించే గర్భాలయ గోపురాలకి ఇది ప్రత్యేకం అన్నమాట. ఇది శ్రీరామకోటి స్తూపం 1993లో నిర్మించినది. ఈ ఆలయంలో మనకు కనిపించే మరో అద్భుతం ఈ కోనేరు. ఆలయానికి ఉత్తర భాగంలో ఉన్న ఈ కోనేరు అత్యంత అద్భుతంగా ఒక ఇంజనీరింగ్ మార్వల్గా చెప్పుకోవచ్చు. మనకు కనబడే ఈ చుట్టూ ఉన్న చిన్న చిన్న గూళ్ళ లాంటి ఈ ఆలయాలు నక్షత్ర దేవతలకు సంబంధించింది. ఇలాంటి నక్షత్ర దేవతల ఆలయాలు మనం మరెక్కడ చూసి ఉండం. మనం ఇప్పటి వరకు సూర్యుడు, చంద్రులకు సంబంధించిన ఉపాలయాలు లేదా ప్రధానాలయాలు చూసి ఉంటాం. కానీ ఇక్కడ మనకు అశ్విని, భరణి మొదలైన 27 నక్షత్ర దేవతలు, అధిదేవతలు మరియు అభిజిత్ నక్షత్రంతో కలిపి 28 ఉపాలయాలు ఈ కోనేటికి చుట్టుపక్కల నిర్మించబడి ఉన్నాయి. 5 అంతస్తులుగా ఉన్న ఈ కోనేరులో ప్రస్తుతం మనకు 3 అంతస్తులు పైన కనిపిస్తున్నాయి. ఇందాక పూజారి వారు చెప్పినట్టు నక్షత్రాలకు సంబంధించిన ఆలయాలు ఇవి. అయితే ప్రతి ఆలయానికి మనం ఇది చూసుకోవచ్చు. కలశం ఉంది కదా, ఈ కలశం ఇది కళ్యాణి చాళుక్యుల స్టైల్. మనం చాలా పాత గుళ్ళల్లో చూసాం కదా, ఇంతకుముందు చూపించిన వీడియోలలో ఉంది కదా. అది ప్రతి దానికి కూడా అది కలశం అనేది ఉంది, మీరు చూడవచ్చు, కనిపిస్తుంది అనుకుంటాను. అది ప్రతి దానికి ఉంది. అయితే కొన్ని ఇట్లో ఇగో ధ్వంసమైన విగ్రహాలు ఉన్నాయి అన్నీ, అవేం కనిపించట్లేదు మనకు. ఇక్కడ కూడా ఇక్కడ ఉంది రంగనాథ స్వామి ధ్వంసమైన విగ్రహం ఒకటి ఉంది. పాదాల వద్ద గోదాదేవిని కూడా మనం చూడవచ్చు. మిగతా అన్ని ఆలయాలలో ఖాళీగా ఉన్నాయి, ఏ విగ్రహాలు లేకుండా ఖాళీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు ఆధునిక యుగంలో కనిపించే బాటిల్ ట్రాప్ లేదా ట్రాష్ ట్రాప్ లాంటిది ఒక నిర్మాణం ఒకటి నాకు కనిపించింది. అది మీకు చూపిస్తాను పదండి. రూఫ్ పైన పడే వాటర్ ఉంటుంది కదా, ఇట్లానే ఈ డక్ట్ ద్వారా వచ్చి ఇందులో కలెక్ట్ అయిపోయి ఇందులో చెత్త పడిపోయి ఓన్లీ వాటర్, ప్యూర్ వాటర్ మాత్రమే పైకి వచ్చి ఈ కోనేరులో కలిసిపోయేది అనమాట, రెయిన్ వాటర్. అట్లాంటి కోసం ఇది ఇటువైపు 2 వైపులా పెట్టింది. ఇది చూడండి, ఇటువైపు కూడా ఉంది రెయిన్ వాటర్ డక్ట్ కోసం. ఇక్కడ కూడా ఉంది చూడండి రెయిన్ వాటర్ డక్ట్. అందులో పడి ఇందులో బయటకు వచ్చేసాయి అనమాట ప్యూర్ వాటర్, ఈ డక్ట్ నుంచి వచ్చేసి. ఇది చాలా వరకు అంతా శిథిలం అయిపోయింది, కూలిపోయింది. అది అంతా కొంచెం అంటే ఈ శిథిలాలు కూడా ఇక్కడ ఉన్నాయి చాలా. ఈ ఆలయ పూజారి కథనం ప్రకారం ఈ కోనేరు మరియు ఈ నక్షత్రపు ఉపాలయాలన్నీ రజాకార్ ఆగడాల్లో ధ్వంసమయ్యాయని తెలియవస్తుంది. రంగనాథ స్వామి, అది రంగనాథ స్వామి. అక్కడ పక్కన గోదాదేవి ఉంది కదా, కనిపిస్తుంది కాళ్ళ దగ్గర. అక్కడ కాళ్ళ దగ్గర ఉంది కదా, ఉందా? అది
95% వరకు బాగానే ఉన్న ఈ కోనేటిని ఎవరైనా దాతలు ముందుకు వచ్చి రిస్టోర్ చేసి ఈ కోనేటికి పునర్వైభవం కల్పిస్తే చాలా బాగుండేది. నిర్మింపబడిన ఆలయాల్లో తప్పకుండా కనిపించే హ్యూమనాయిడ్ అంటే సగం మనిషి సగం సర్పం ఆకారంలో కనిపించే మానసాదేవి విగ్రహం ఇక్కడ ఆలయానికి ఉత్తరం వైపున వేప చెట్టు కింద పూర్తి 5 తలల సర్పం రూపంలో దర్శనం ఇస్తుండడం ఈ ఆలయానికి ఉన్న మరొక విశేషం. సీతారామచంద్రమూర్తి దర్శనంకై ఆలయ ప్రవేశం చేద్దాం రండి. ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దాదాపు 1000 ఏళ్ళైనా ఈ ఆలయం చెక్కు చెదరకుండా ఇలా చక్కగా ఉండడానికి ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన పాలకవర్గ మండలికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఈ ఆలయంలోని రంగమంటపంలో మనకు శ్రీచక్రం దర్శనమిస్తుంది. రంగమంటపంలోని శ్రీచక్రపు పైభాగంలో పైకప్పు భాగంలో అత్యంత అరుదుగా కనిపించే నాగబంధం మనకు దర్శనం ఇస్తుంది. ఇలాంటివి అనంత పద్మనాభ స్వామి మరియు మరికొన్ని అతి కొద్ది దేవాలయాల్లో మాత్రమే ఇలాంటి నాగబంధం మనకు దర్శనమిస్తుంది. మధ్యప్రదేశ్ ఆచార్య సన్నిధాస్మి శోభసుతనామ సంవత్సర ఉత్తరాయణ శిష్యే పాల్గొనమాసే శుక్లపక్షే నవమి స్థితో భానువాస నక్షత్ర శుభయోగ శుభకమే భంగన విశేష విశిష్టాయాం శుభతో అస్యమానస్య. ముత్యాల సరములలడముదిత రాముడు నిత్యానందమొప్పాడు నేర్పు చూదాము. ముత్యాల సరములలడముదిత రాముడు నిత్యానందమొప్పాడు నేర్పు చూదాము. మీరే భద్రాద్రిని తూము నారసింహుని చేరి బ్రోచు సీత విహారుని చూడ. మీరే భద్రాద్రిని తూము నారసింహుని చేరి బ్రోచు సీత విహారుని చూడ. పదరే సఖియలార మీరు పదరే సుతాము సదయుడౌ రామునిపై పూల చెండు వేద్దాము. చేసేమన్నారా? యాక్చువల్లీ ఫస్ట్ ఈ గ్రామం పేరు దేవరి అంజార్. దేవరి అంజార్ అంటే ఇది తమిళ వాడు దేవల్ ఎంజార్. అంటే మన సంస్కృతి అంతా తమిళ నుంచి వచ్చింది కాబట్టి, ద్రావిడం నుంచి వచ్చింది కాబట్టి దేవర్ ఎంజార్ అంటే దేవల్ ఎంజార్. దేవల్ అంటే దేవతలు, ఎంజార్ అంటే నిలయం, దేవతలు నిలయం అని చూపు. అసలు ఈ ఊరి పేరు దేవరి ఎంజార్. అది వాడుకలో రాను దేవరి ఎంజార్గా స్థిరిపోయింది. ఎట్లా ఇప్పుడు ఉదాహరణగా అంటే ఇప్పుడు గోలకొండ ఉంది, అది రాను ఫస్ట్ గొల్లకొండ, అది రాను గోలకొండ గేట మారిపోయింది. అట్లాగే అల్వాల్ ఉంది, అది ఆల్వాల్, రాను అల్వాల్ గేట మారిపోయింది. అలా రకరకాలుగా అంటే రోజు గడుస్తున్న కొద్దీ ప్రొనౌన్సియేషన్ మారిపోయి అట్లా దేవరాంజాలుగా స్థిరపడ్డారు. ప్లస్ ఇక్కడ మీకు దేవరాంజాల్లో రాముడు దేవాలయం చాలా ప్రత్యేకత. ఆ దేవాలయం ఏంటంటే మనకు రాముడు ఎక్కడైనా అభయహస్తంతో ఉంటాడు, ఇలా ఉంటాడు. కానీ ఇక్కడ రాముడు ఏంటంటే చతుర్భుజాలతో ఉంటాడు, శంకు చెక్కు విల్లు ధనస్సుకే. అంటే ఈ రాముడు మన ఎక్కడ కూడా నేను విష్ణు అంశతో ఉన్నవాడిని ఎక్కడ చెప్పుకోలేదు. తన త్రేతాయుగంలో రామాన్ విగ్రహం ధర్మ అంటే రాముడి విగ్రహం ధర్మానికి ప్రతిరూపంగా, అంటే రాముడు ఒక ధర్మానికి ప్రతిరూపంగా నిలిచిన వ్యక్తి. అలాంటిది ఇక్కడ శంకు చక్రాలు విల్లు ధనస్సుతో ఉండడం ఏంటి అంటే అది కాదు. యాక్చువల్ ఏంటంటే రామ అవతారం చాలించేసి విష్ణువులో లీనమైపోతున్నప్పుడున్న అవతారం ఇది. ఈ అవతారం చాలా అరుదు మనకు. ఇక్కడైనా అభయాస్తంతో విల్లు ఉంటుంది కానీ శంకు చక్రాలు ఉండే రాముడికి. ఇక్కడ శంకు చక్రాలతో కూడుకున్న రాముడు ఉంటాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే లక్ష్మణుడికి కూడా శంకు చక్రాలు ఉంటాయి ఇక్కడ. లక్ష్మణుడు కూడా శేషావతారం. అప్పుడు
ఆదిశేషుడు ఆదిశేషి అవతారం. కాబట్టి లక్షాధిక శంకు చక్రాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కడ చూసినా మామూలుగా 2 గడపలు ఉంటాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే కళామండపము, ఇది కళామండపము, అది అర్ధ మండపము, అది గర్భాలయం. అలా 3. ఇది కళామండపము, కళామండపము, అది అర్ధ మండపము, అది గర్భాలయం. గర్భాలయం. ఓకే. అప్పుడు రాజ పోషకులు వాళ్ళు ఉంటుండే, అంటే దేవాలయాన్ని పోషించి అలాంటి వాళ్ళకి ఇక్కడ వరకు అవకాశం ఉంటుంది. ఓకే. ఆ మధ్య దాంట్లో ఎవరైనా ఆది గురువులు అంటే చిరంజీవి చిన్న జీవస్వామి లాంటి వాళ్ళు, అలాంటి ఒక ఆధ్యాత్మిక చింతన ఉన్న ఒక గురువు వచ్చే వరకు అక్కడ ఆ గర్భాలయం మాత్రం అర్చకుడు, ఓన్లీ అర్చకుడు. అంటే అర్చకుడు సాక్షాత్ హరి కాబట్టి, అర్చక సాక్షాత్ హరి కాబట్టి, అంటే ఏ దేవుడైనా సరే అర్చకుడు తన తండ్రిలా భావిస్తాడు. అది కృష్ణాలయం అయితే కృష్ణుని తండ్రిగా భావిస్తాడు, రామాలయం అయితే రాముని తండ్రిగా భావిస్తాడు, ఆంజనేయ స్వామి అయినా కానీ ఆ దేవుని తన ఒక తండ్రిగానే భావిస్తాడు. కాబట్టి కొడుకు అవకాశం ఇవ్వాలి, కాబట్టి కొడుకుకి ఆ సేవ చేసే అవకాశం ఇస్తాడు అన్నమాట. అందుకని సాక్షాత్ హరి, అర్చకుడు సాక్షాత్ హరితో సమానం, అంటే ఏ దేవుడు ఉంటే ఆ దేవుడితో సమానం అర్చకుడు. ఇక ఇది శ్రీచక్రం, ఇది శ్రీచక్రం. ఇది మనకు ఏ పాత దేవాలయాలకు వెళ్ళినా మనకు అని కనిపిస్తుంది. 200-300 సంవత్సరాలు టెంపుల్కి ఏదైనా ఇది అంటుంది. పైన చూడండి, పైన నాగబంధం శ్రీచక్రం ఉన్న దేవాలయం చాలా అరుదు. అవి దాదాపు నాకు తెలిసి ఒక ఇండియాలో ఒక 4-5 టెంపుల్స్ తప్ప మనకి లేవు. ఒకటి ట్రావెల్కర్ అనంత పద్మస్వామి టెంపుల్, తంజావూరులో శివాలయం, ఇలాంటి కొన్ని అరుదైన టెంపుల్స్ తప్ప ఈ కాంబినేషన్ చాలా నాగబంధము శ్రీచక్రం. నాగబంధం అసలు కనపడదు. అవును, అసలు చాలా రేర్ అండ్ రేరెస్ట్. అలా ఈ 2 ఉండని మాత్రం దానికి సంబంధించింది ఇది మనము కోరికల బండ అంటాం. మనం ఏది కోరిక కోరుకున్నా అది ఒక 6 నెలలు. అంటే అది ఏంటంటే ఆ కోరిక కూడా మనకు అందుబాటులో ఉండాలి. అబ్బాయిల పెళ్ళిళ్ళు కానీ అమ్మాయిల పెళ్ళిళ్ళు కానీ, లేదంటే మనకు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కానీ, లేదా మన ఆరోగ్య విషయాలు కానీ, అలాంటివి ఏమైనా ఉంటే తీరుదా. కానీ నేను ఒక మోడీని అయిపోవాలి, నేను దేశ ప్రవిష్టని అయిపోవాలంటే కాదు. ఇది ఎప్పటి టెంపుల్ స్వామి? ఇది మనకు అందుబాటులో ఉన్న కోరికలు ఏవైనా కానీ స్వామి. ఇది ఎప్పటి టెంపుల్? దాదాపు మీకు రామానుజ వారు ప్రతిష్ఠించిన దేవాలయం, భగవద్ రామానుజ వారు. అంటే 1000 సంవత్సరాలు దేవాలయం. ఇది భగవద్ రామానుజుల వారు ఇక్కడ ప్రతిష్ఠించారు. దానికి ఆనవాళ్ళు కూడా చూపిస్తానండి. ఓకే ఓకే స్వామి. ఇక కోనేరు ఒకటి, కోనేరు కూడా మనకు అది కూడా ఒక అద్భుతంగా ఉంటుంది. మనకు శ్రీచక్ర ఆకారము ఉల్టా శ్రీచక్ర ఆకారం ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. ఇది అదే శ్రీచక్రాన్ని ఉంటుంది, ఇలా 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 ఉంటుంది. అదే ఈ శ్రీచక్రాన్ని తిప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి 2 కనిపిస్తున్నాయి, మొత్తం 5 ఉంటాయి. మళ్ళీ కింద బావిలాగా ఉంటుంది. అలా ప్లస్ ఈ చుట్టూలో మీకు చిన్న చిన్న గుళ్ళు కనిపిస్తున్నాయి. అవును, అవి నక్షత్ర మండపాలు. మనకు నక్షత్ర మండపాలు అంటే మనకు చాలా అరుదు. నాకు తెలిసి మనకు చాలా అరుదు, మనకి ఎక్కడ కూడా కనపడదు నక్షత్రాలకు సంబంధించి. మనకు ఎక్కడ చూసినా నవగ్రహాలు కనిపిస్తాయి, చాలా అరుదుగా సూర్యచంద్ర విగ్రహాలు కూడా కనిపిస్తాయి. కానీ నక్షత్రాలకు మనకు ఎక్కడ కనపడదు. నక్షత్రాలు అంటే అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, మక, పుబ్బ, ఇలా అలా ఆ నక్షత్రాలకు సంబంధించిన ఆలయాలు. అయితే అది రజాకార్ టైంలో ధ్వంసం అయిపోయింది. ఎక్కడ కోనేరు లోపల ఉండే నక్షత్ర ఆలయాలు. నక్షత్ర ఆలయాలు 27 ఉన్నాయి. అప్పుడు 28 ఉన్నాయి. అభిజిత్తో పాటు 28. ఓకే ఓకే. మనకు అవి నక్షత్రాలకు సంబంధించినవి కాబట్టి అది రజాకార్ టైంలో ధ్వంసం అయిపోయింది దేవాలయం. ఓకే ఓకే. మనకు రజాకారులు అక్కడ వరకు రాగలిగారు, కానీ ఈ దేవాలయానికి రాలేకపోయారు. ఈ శక్తి ఇదంతా నాగబంధంతో ఉన్నది కాబట్టి. ఇంకోటి ఏంటంటే మనకు మీరు తిరుపతి వెళ్తే మనకు 3 వాతావరణం కనిపిస్తుంది. తిరుపతి కింద ఒక వాతావరణం కనిపిస్తుంది, అది జస్ట్ మన జీవితం సంబంధించిన వాతావరణమే కనిపిస్తుంది. అలిపిరి దాటి కొండలపైకి వెళ్తుంటే ఇంకొక వాతావరణం కనిపిస్తుంది. అక్కడ ఎవరో ఉన్నారు, మనల్ని కాపాడుతున్నారు, మనం వెళ్ళి చూడాలని ఒక ఆతృతతో ఉంటాం. ఆ వాతావరణం కూడా డిఫరెంట్గా ఉంటుంది. ప్లస్ గడప దాటి లోపలికి వెళ్తే ఇంకో వాతావరణం, ఆనంద నిలయంలోకి అంతే. అంటే అక్కడ అన్ని మర్చిపోతాం. ఇక్కడ కూడా అంతే. బయట వాతావరణం వేరు, సింహద్వారం బయట వాతావరణం వేరు. మనం మామూలుగా చూస్తూ తెలిసిపోతుంటాం.
లోపల ఉన్నంతసేపు వాతావరణం లేదు, స్వామివారిని చూస్తుంటే వాతావరణం లేదు. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆ వాతావరణం ఉంటే మనకి ఇక్కడ అడుగున ఆ వాతావరణం ఉంటుంది. అది మా టెంపుల్ స్పెషాలిటీ. రామని వాడసుమి రామని వాడసుమి ఇక నన్ను బాముల బెట్టకుమి రామ రామని వాడసుమి ఇక నన్ను బాముల బెట్టకుమి రామ రామని వాడసుమి రామాని వాడనై ఏమని భువిలోన రామాని వాడనై ఏమని భువిలోన రామాని వాడనై ఏమని భువిలోన సామాన్యులతో నేనేమి దెల్పుకొందు రామాని వాడనై ఏమని భువిలోన సామాన్యులతో ఇక్కడ ఈ ఆలయంలో మనకు 10 మంది ఆళ్వార్ల దర్శనం లభిస్తుంది. నీ వాడసుమి ఇక నన్ను బాముల బెట్టకుమి. మా దేవాలయంలో శ్రీరామానంద బ్రహ్మచారు అతి వైభవంగా దాదాపు 11 రోజులు నిర్విఘ్నంగా బాగా జరుగుతాయి. అంటే భద్రాద్రి సమానంగా భద్రాచలంలో జరిగినట్టుగానే జరుగుతాయి. భద్రాచలం ప్లస్ తిరుపతి సేమ్ మాదిరిగా జరుగుతాయి. ఓకే. మనము మొదటి 2 రోజులు పరంపరోత్సవం జరుగుతాయి. తర్వాత అంకురార్పణము, అగ్ని ప్రతిష్ట, తర్వాత ధ్వజారోహణము, తర్వాత కళ్యాణము, ఆ తర్వాత పట్టాభిషేకము. ఈ పట్టాభిషేకం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కళ్యాణం అనేది ఈ మధ్యకాలంలో ప్రతి గ్రామంలోనూ ప్రతి దేవాలయంలోనూ చేస్తుంది. కానీ పట్టాభిషేకం అనేది చాలా అరుదు. ఓన్లీ భద్రాచలంలో కొన్ని ఈ చిన్నజీసం ఆశ్రమంలో అలాంటి కొన్ని అరుదైన స్థలాల్లో తప్ప ఈ పట్టాభిషేకం అనేది ఎక్కడ జరగదు. అలాంటి పట్టాభిషేకం మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే. ఇంకొకటి ఆళ్వార్తి నక్షత్రాలు చేస్తారా? ఓకే. అయితే ముక్కోటి ఏకాదశి, దుర్గా ఏకాదశి, దసరా, దీపావళి, కార్తీక పౌర్ణమి, ప్రతి పండుగ ఇవన్నీ చేసుకుంటారు. కృష్ణాష్టమి, ప్రతి పండుగ చేస్తాం. ఇంకోటి ఏంటంటే మనకి తిరుపతిలో ఉన్నట్టుగా సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు కూడా ఉంటాయి. అద్భుతం. ఓకే. మనకు అది కూడా చాలా అరుదు, ఎక్కడ కూడా చేయరు. సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు కూడా ఎక్కడ ఉండవు. అలాంటివి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే కలికల్ప వృక్షం అని చెప్పి తిరుపతిలో ఉంది, అదే ఇక్కడ పునఃవాహనం అని ఇక్కడ చేస్తారు. ఓకే. అది ఇంకోటి రామకోటి స్తూపం, దాన్ని పెద్దజేరు స్వామి చెప్పారు. లేదు, మనం 93లో ఇక్కడ భక్తులు పెట్టింది. ఓకే సార్. జై శ్రీమంత. ఇది ఇందాక అర్చక స్వాములు చెప్పినట్టు కోరికల బండ. వెళ్లే ముందు ఈ నవరంగ మంటపాన్ని మనసారా మరొకసారి దర్శించుకుందాం. పైన ఉన్న అరుదైన నాగబంధ దర్శనం మరియు స్వామివారి దర్శనంతో తిరుగు ప్రయాణం అయ్యాం. ఈ ఆలయానికి మా మేనత్త, అక్క, బావ మరియు మా శ్రీమతి గారితో కలిసి వచ్చాము. ఈ ఆలయ దర్శనం మరియు వీడియో స్పాన్సర్ మాత్రం ఇది ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈ బావగారే. ఇవండి దేవరయాంజాల్లోని రామాలయం యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ ఆలయం గురించి 10 మందికి తెలిసేలా అందరికీ షేర్ చేయండి. మరియు తప్పకుండా మీ విలువైన కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్స్, లైక్సే మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని కల్పిస్తాయి. పునర్దర్శన ప్రాప్తిరస్తు. వీలు చేసుకొని మీరు కూడా తప్పకుండా ఈ ఆలయాన్ని ఒకసారి దర్శించుకోండి.